సో 'మిరాయి' మూవీ గురించి పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ మాట్లాడుకోవడం కామనే. బట్ మూవీ చూసాక మనకి కొన్ని క్వెషన్స్ వస్తాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్, తేజ సజ్జా మిరాయి దగ్గరికి అంత ఈజీగా ఎలా వెళ్తాడు? అండ్ మంచు మనోజ్కి 9 గ్రంథాలు అంత ఈజీగా ఎలా దొరికేశాయి? అండ్ శ్రేయ కడుపులో ఉన్న బిడ్డని అగత్యముని ఆశీర్వదించినంత మాత్రాన రాముడు విల్లుని వాడగలిగే అంత శక్తి వచ్చేస్తుందా? ఇలాంటి పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో అంతకన్నా ముందు ఒక లైక్ అయితే చేసేయండి, సో దట్ వీడియో అనేది పుష్ అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే, మూవీలో హై పార్ట్స్ ఉన్నాయి అండ్ 2-3 గూస్ బంప్ సీన్స్ కూడా ఉంటాయి. బట్ రాముణ్ణి స్క్రీన్ మీద చూసినప్పుడు అరే వావ్ అన్న డివైన్ ఫీల్ అయితే రాలేదు. అండ్ మీకు ఇంకొక న్యూస్ చెప్పనా, ప్రభాస్ వాయిస్ ఓవర్ ఉంది అనుకుంటున్నారు కదా మీరు మూవీలో, బట్ నిజానికి డార్లింగ్ పర్మిషన్ తీసుకుని ఏఐతో జనరేట్ చేశారు అంతే, అది ఒరిజినల్ వాయిస్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అశోకుడు 9 గ్రంథాల్లోకి తనకి దక్కిన శక్తులు, దేవుళ్ళ దగ్గర నుంచి వచ్చిన శక్తులు ఆ 9 గ్రంథాల్లోకి పంపించి వరల్డ్లో డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టి రక్షకుల్ని కూడా పెడతాడు. అక్కడి వరకు ఓకే. ఇక్కడ క్వశ్చన్ ఎక్కడ రేస్ అయిందంటే, ఆ గ్రంథాలన్నీ తీసుకోవడానికి వెళ్ళిన మంచు మనోజ్కి గ్రంథం చాలా అంటే చాలా సింపుల్గా దొరికేస్తుంది. అదేదో ఇంట్లో ఏదైనా కనిపించకపోతే వెతికి ఇదిగోరా నాన్న ఇక్కడుంది తీసుకో అని చెప్పినట్టు ఉంది. అస్సలు జస్టిఫికేషన్ ఇవ్వలేదు. అట్లీస్ట్ ఒక్క గ్రంథం తీసుకునేటప్పుడైనా చావు దగ్గరికి వచ్చేంత సీన్స్ పెట్టుంటే బాగుండేది అనిపించింది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, అగత్యముని తరతరాలుగా యుగాలుగా బతికే ఉన్నాడు. అలాంటి అగత్యమునికి మూవీలో స్పెట్స్ పెట్టడం కానీ, ఇంగ్లీష్ యాడ్ చేయడం కానీ నాకు ఎందుకు ఒక స్పెషల్ డివైన్ ఫీలింగ్ కాకుండా నార్మల్ హ్యూమన్ బీయింగ్ని చూపించినట్టు అనిపించింది. అండ్ అగత్యముని రాముణ్ణి కలిసి డైరెక్ట్గా మాట్లాడాడు. అలాంటి ఆయనతో మన హీరో చాలా ఫ్రీగా క్యాజువల్గా మాట్లాడేస్తాడు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటో తెలుసా, మిరాయి అనేది ఒక పెద్ద ఆయుధం అని చెప్పారు. బట్ మన హీరో యోధ చాలా అంటే చాలా ఈజీగా చేరుకుంటాడు. అండ్ ఆ చేరుకునే ప్రాసెస్లో కూడా ఒక ఫైట్ ఉంటుంది. ఈగల్ సంపర్తి అని మూవీలో ఒక పెద్ద ఈగల్, ఆ ఫైట్ కూడా చాలా ఈజీగా పెట్టేశారు. అంటే మిరాయి దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ అండ్ ఈ ఈగల్తో ఫైట్ కానీ కొంచెం మేబీ టఫ్ చేసుంటే బాగుండేది అనిపించింది మూవీ చూసేటప్పుడు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మిరాయి అదొక పెద్ద ఆయుధం అన్నారు, దాని గురించి బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ దానికుండే పవర్స్ ఏంటనేది అగత్యముని ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ నాకు తెలిసి రాముడు విల్లుని రాముడు తప్ప ఇంకెవ్వరూ మొయ్యలేరు. అట్లీస్ట్ శివధనుసుకున్నంత పవర్ లేకపోయినా రాముడు విల్లుకి చాలా పవర్ ఉంటుంది. అలాంటి విల్లుని తేజ సజ్జా చాలా ఈజీగా వాడేస్తాడు. ఎందుకు అలా ఇలా వాడగలుగుతున్నాడు? ఓకే, వాడాడే అనుకుందాం. ఓన్లీ మంచు మనోజ్ని చంపడానికి యూజ్ చేస్తుంటే బాగుండేది. బట్ మిరాయి చేతికి వచ్చాక చేసిన ప్రతి ఫైట్ తానే యూజ్ చేశాడు. నాకు ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. ఆల్మోస్ట్ 2 ఫైట్స్ మిరాయిని యూజ్ చేశారు. మిరాయికి ఉన్న క్రెడిబిలిటీ తగ్గించినట్టు అనిపించింది. మేబీ అక్కడ ఇంకొంచెం వర్కౌట్ చేసి ఉండాల్సింది పక్కా. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మంచు మనోజ్ 9వ గ్రంథం కోసం అంత ఫైట్ చేస్తాడు. అంటే ఇక్కడ ఒక పాయింట్ కూడా వస్తుంది, అసలు ఫైట్ చేయడు, ఓన్లీ 9వ గ్రంథం గురించి అంత ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్లో కూడా ఆ గ్రంథం చాలా ఈజీగా దొరికేస్తుంది మనోజ్కి. మరి డైరెక్టర్ గ్రంథాలని మనోజ్కి అంత ఈజీగా ఎందుకు ఇచ్చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. డైరెక్టర్ స్టోరీ ప్లాట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. ఎస్టాబ్లిష్ చేశాక దాన్ని క్యారీ ఫార్వర్డ్ కరెక్ట్గా చేయలేదేమో అనిపించింది. వన్స్ గ్రంథాలన్నీ మనోజ్ తీసేసుకునేటప్పుడు తేజ సజ్జా ఫ్రీజ్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అలా ఫ్రీజ్ అవ్వకుండా అప్పుడే మిరాయిని యూజ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఆఫ్ కోర్స్ ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ ముందుకెళ్ళాలి, ఈ సీన్స్ అన్నీ ఉంటేనే ముందుకెళ్తుందా అంటే మేబీ ఇంకొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ చేసి కూడా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్, మంచు మనోజ్ యాక్టింగ్ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. కోపం వచ్చిన ప్రతిసారి న్యాచురల్గా అయితే అనిపించలేదు, చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. అండ్ ఇంగ్లీష్ డైలాగ్స్ ఎక్కువ పెట్టేశారు. మెయిన్గా మంచు మనోజ్ అండ్ అగత్యముని క్యారెక్టర్స్కి డైలాగ్ రైటింగ్ మీద ఫోకస్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. సో ఇవన్నమాట నాకు అనిపించిన పాయింట్స్. మరి మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్స్లో చెప్పండి. వెయిట్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్.